Cigarette smoking is injurious to health. మద్యపానం సేవించడం శరీరానికి ఆరోగ్యానికి హానికరం. అడిక్షన్ అంటే మీరు ఏ అడిక్షన్స్ బారిన పడిన వాళ్ళని ట్రీట్ చేస్తారు సార్? ఇక్కడ ఎక్కువ ఆల్కహాల్ అడిక్షన్ ఎక్కువ ఉంది మేడం. డిస్టర్బ్డ్ మైండ్ లో ఉంటారు వాళ్ళు, కొంచెం స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి వన్స్ ఇక్కడికి వచ్చినాక నార్మల్ గానే ఉంటారు. ఒకసారి డిటాక్స్ ప్రొసీజర్ ఒకటి ఉంటుంది నాకు. ఆ వీక్ అంతా ఏం తినాలనుకుంటారో వాళ్ళు లిస్ట్ ఇస్తారు నాకు. ఆ లిస్ట్ నేను తీసుకొచ్చిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఆ వీక్ అంతా. ఏమనుకోకండి సార్, మీరు కళ్ళు చెమరుస్తున్నాయి. ట్రీట్మెంట్తో ఇక్కడ చాలా మంది నయం అవుతారని చెప్తారు. అవుతారండి, అవునండి. నయం అవుతూ బయటకు వెళ్తున్న వాళ్ళని చూస్తే చాలా ఫుల్ఫిల్లింగ్ గా అనిపిస్తుంది కదా? అవునండి, నేనైతే చాలా ఎమోషనల్ అవుతాను మేడం. వాళ్ళు వచ్చి మన చేతులు పట్టుకుని చాలా థ్యాంక్స్ అని చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ చూస్తే? ఏం కష్టం వాళ్ళని అక్కడ తీసుకెళ్ళింది? ఒక గొంగటి పురుగు కక్కును నిర్మించుకొని ఒక బటర్ఫ్లైగా మారినట్టు ఒక కష్టం నుంచి వాళ్ళు ఇక్కడ ఒక మంచి వ్యక్తిగా మారి వెళ్తున్నారు. నాట్ ఓన్లీ డి అడిక్షన్, ఆ అడిక్షన్లోంచి బయటికి రావటమే కాకుండా మీరు కౌన్సిలర్గా మీ పాత్ర ఏంటి మ్యామ్? డొపమైన్ హిట్ అంటే ఏంటి, ఆ రివార్డ్ సిస్టమ్ అంటే ఏంటి, ఎందుకు మీకు ఇలా జరుగుతుంది, చాలాసార్లు మీరు మారాలని కూడా ప్రయత్నించారు కానీ మారలేకపోవటానికి కారణం ఏంటి, ఇవన్నీ అవేర్నెస్ తీసుకొచ్చినప్పుడు డీటాక్స్ అయ్యాక వాట్ ఇస్ ద రొటీన్ అండి? రోజు ఒక పేషెంట్ ఇక్కడ ఉంటే వాళ్ళ రొటీన్ ఎలా ఉంటుంది? వన్స్ ద డీటాక్స్ ఇస్ ఓవర్ విల్ షిఫ్ట్ దెమ్ టు ద రూమ్. 6 గంటలకి లేపుతాము, టీ, రిఫ్రెష్మెంట్స్, తర్వాత 7 to 8 యోగా ఉంటుంది డైలీ, అండ్ 9 గంటల నుంచి 9:30 లోపు వాళ్ళు తిరిగి వెళ్తున్నప్పుడు మీ స్పందన ఎలా ఉంటుంది? హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫ్యామిలీ వచ్చి కూడా చెప్తారు, ఇప్పుడు మంచిగా ఉన్నాడు, కరెక్ట్ గా టైంకి తింటున్నాడు. ఇక్కడికి వచ్చాక మీరు తెలుసుకున్న నేర్చుకున్న ఫస్ట్ విషయం ఏంటండి? వాళ్ళని ప్రేమగా అనునయంగా వాళ్ళని సరైన ట్రీట్మెంట్ తోటి బయటకు తీసుకురావచ్చు అనేటి వాతావరణం నేను ఇక్కడ చూసాను. ఇది క్యాజువలే పర్వాలేదు, మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, బార్ షాపులకి వెళ్ళేదానికన్నా ఇక్కడికి రావడం సో కంఫర్టబుల్ అనుకుని ఫీల్ అయితే ఇట్స్ ఈజీ బయటకు రావడం కూడా. మందు మానేయడం ఒకటే కాదు, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యపానం సేవించడం శరీరానికి ఆరోగ్యానికి హానికరం. మాదక ద్రవ్యాలు తీసుకోవడం చట్టపరంగా నేరం. ఇవన్నీ మనకి తెలిసిన విషయాలు. అయినా కూడా ఇవాళ కఠోరమైన వాస్తవం ఏంటంటే మన సమాజంలో, మన ఇళ్లల్లో, మన చుట్టూ కూడా ఏదో ఒక వ్యసనం బారిన పడుతూ ఇక జీవితం అంతా చీకటి కోణం వైపు నడిపిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారికి విముక్తి కల్పించాలంటే కేవలం డాక్టర్ల సలహాలు, ఇంట్లో తల్లిదండ్రుల ప్రేరణ సరిపోదు. ఒక్కో సందర్భంలో వారికి ఒక ప్రత్యేకమైన వాతావరణంలో ఈ వ్యసనాల నుంచి వారికి విముక్తి కల్పించే కార్యక్రమం చాలా అవసరం పడుతుంది. అదే ఫ్రీడమ్ రీహాబిలిటేషన్ సెంటర్. ఫ్రీడమ్ రీహాబ్ సెంటర్ గన్నవరంలో ఉంది. కానీ ఇక్కడికి చాలా ప్రాంతాల నుంచి, దేశవ్యాప్తంగా ఉన్న చాలా రాష్ట్రాల నుంచి కూడా పేషెంట్లు వస్తున్నారు. కొంతమంది స్వచ్ఛందంగా మేము ఈ వ్యసనం నుంచి విముక్తి పొందాలని వచ్చాం అని చెప్తూ, మరికొంతమంది తల్లిదండ్రుల స్ఫూర్తితో, మరికొంతమంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చెప్పగా ఈ సెంటర్ గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చి కొంతకాలం పాటు ఉండి చక్కటి వాతావరణంలో, ఒక సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో, అలాగే చాలామంది కౌన్సిలర్స్ సహకారంతో వారు బందీలుగా ఉండే ఆ సిచ్యువేషన్, ఆ చీకటి కోణం నుంచి బయటపడుతున్నారు. హాయిగా సాఫీ జీవితం, ఒక కొత్త అధ్యాయం మొదలు పెట్టాలనే సంకల్పంతో తిరిగి వెళ్తున్నారు. ఇవాళ మనం ఫ్రీడమ్ రీహాబ్ సెంటర్లో జరిగే కార్యక్రమాలు ఏంటి, వారి డీ అడిక్షన్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎవరికైనా కూడా ఇటువంటి సంకల్పం ఉంటే, ఎక్కడో ఉన్న చిన్న జంకు కూడా ఉంటే తొలగించాలనే సంకల్పంతో సుమన్ టీవీ ఇక్కడ దాకా వచ్చింది ఈ కార్యక్రమాల గురించి మాట్లాడడానికి. ఫాలో మీ. ఇవాళ మనం ఇక్కడ ఫ్రీడమ్ రీహాబ్ సెంటర్ వ్యవస్థాపకులు హరీష్ చంద్ర చౌదరి గారితో మాట్లాడబోతున్నాం. అలాగే ఇక్కడ ఏ పర్యవేక్షణలో, ఏ వాతావరణంలో ఈ డీ అడిక్షన్ ప్రాసెస్ జరుగుతుంది కూడా తెలుసుకోబోతున్నాం. అలాగే కొంత మనసుకి కష్టంగా ఉన్నా కూడా చూడడానికి కొంతమంది ఇక్కడికి వచ్చి ఏ పరిస్థితుల్లో చేరారు అండ్ ఇక్కడి నుంచి వారు ఏ విధంగా స్ఫూర్తి పొంది వాళ్ళ అడిక్షన్ ఇంటి బయటపడుతున్నారు, అవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. హరీష్ చంద్ర చౌదరి గారు నమస్కారం అండి. నమస్తే మేడం. ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సెంటర్కి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. చాలా హోమ్లీగా ఉంది చూడంగానే. ఫస్ట్ అసలు వాతావరణం ఎలా ఉంటుందో ఒక రీహాబ్ సెంటర్లో అనుకున్నాం. డాక్టర్ శరత్ గారు నమస్కారం. మీరే మెయిన్ పర్సన్ ఇక్కడ అని తెలుస్తుంది సార్, మీతో మాట్లాడతాం. ఎస్, శ్రావణి మేడం. నమస్కారం సార్. రేష్మ, కళ్యాణి మేడం,
మా డైరెక్టర్, వన్ ఆఫ్ ది డైరెక్టర్. నమస్కారం అండి. నమస్కారం అండి. మేము అందరం టీం మేడం ఇక్కడ. ఓకే, అంటే మీ జర్నీ ఎలా వచ్చింది అంటే ఇలాంటి ఒక రంగం ఎంచుకోవాలంటే ఇక్కడ చాలా సేవా కృషి అవసరం. అవును మేడం. సో ఫస్ట్ అసలు మీరు పూర్వం వేరే ప్రొఫెషన్ లో ఉండి ఫ్రీడమ్ రీహాబ్ సెంటర్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? I have my own experience with the addiction in the family and around myself. So I want to do something for them. Yeah. ఎలాంటి అడగచ్చా సార్? అంటే Very close people and I have friends also who have got affected. బాగా ఇబ్బంది పడి జీవితాలు బాగా డిస్టర్బ్ అయిపోయినాయి ఫ్యామిలీస్ అందరూ. బట్ ఐ థింక్ ఇట్స్ నీడ్ ఆఫ్ ద అవర్. ఈ జనరేషన్ కి ఎడిక్షన్ సెంటర్స్ కొంచెం ఇది మంచి జరుగుతుందని నేను మా ఫ్రెండ్స్ యుఎస్ లో ఉన్నారు డాక్టర్స్ కలిసి మేము ప్లాన్ చేసి స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎలా సార్ మీరే అందరికి తెలియపరుస్తున్నారా లేక స్వచ్ఛందంగా వస్తున్నారా ఇక్కడికి పేషెంట్స్? రెఫరల్స్ ఎక్కువ ఉంటాయి మేడం. త్రూ సార్ గాని మేడం వాళ్ళు సొసైటీలో కొంచెం స్టిగ్మా ఉంది. అవును, అందుకని స్టిల్ వి డోంట్ డూ యాడ్స్ ఏవేమో మేము స్టిగ్మా ఉంది. బట్ వీఆర్ గెటింగ్ గుడ్ పేషెంట్స్ మేడం. డిశ్చార్జ్ అయిన వాళ్ళు ఉన్నారు. దే ఆర్ లీడింగ్ నార్మల్ లైఫ్. సో మీకు ఆబ్వియస్లీ చాలా సక్సెస్ స్టోరీస్ కూడా ఉండుంటాయి సార్. ఒకసారి మీ ఫెసిలిటీ చూపిస్తూ, ఎందుకంటే ఇవాళ ఈ కార్యక్రమం చాలా మందికి ఒక రే ఆఫ్ హోప్ అవ్వాలి. అవును మేడం. ఖచ్చితంగా ఇక్కడికి వస్తే వాళ్ళు నయం అయిపోయి సాఫీగా సహజ సిద్ధమైన జీవితాల్ని గడుపుతారని ఒక నమ్మకం కలిగించాలని మా సంకల్పం సార్. 50 బెడ్ వీ కెన్ అకామిడేట్ ది ఇన్హౌస్ కౌన్సిలర్స్ ఉన్నారు, సైకాలజిస్టులు ఉన్నారు, సపోర్ట్ నర్సింగ్ స్టాఫ్స్ ఉన్నారు ఇన్హౌస్. మా యూనిక్నెస్ ఏంటంటే అందరూ ఇన్హౌస్ ఉంటారు స్టాఫ్. డిస్టర్బెన్స్ ఉండదు. దే విల్ ఫీల్ లైక్ కనెక్ట్ అవుతారు పేషెంట్స్. అందరికి ఎలా సార్ అంటే ఇక్కడికి వచ్చి చేరిన తర్వాత మీరే మొత్తం వాళ్ళ మెడికల్ సూపర్విజన్ కూడా టేకప్ చేస్తారు? డెఫినెట్లీ. ఏం చేస్తారు సార్ రాగానే వాళ్ళకి? కన్సల్టెంట్ డాక్టర్స్ ఇద్దరు ఉన్నారు మేడం. డాక్టర్ శరత్ గారు గైడెన్స్ లో మెడికల్ సూపర్విజన్, నర్సింగ్ స్టాఫ్ కోఆర్డినేట్ చేసుకుంటారు. ఓకే. రిమైనింగ్ సైకలాజికల్ సెషన్స్ ఒక 6 hours పర్ డే ఉంటుంది. అది మా టీమ్ డిజైన్ చేస్తారు. ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉన్నాయి. లైఫ్ స్టైల్స్ వేరేగా ఉంటాయి. అవన్నీ మేము ఫ్యామిలీ దాని ఫీడ్బ్యాక్ తీసుకుని రికార్డ్ చేసుకుని దాన్ని బట్టి మేము కస్టమైజ్ చేస్తాం. కస్టమైజ్ చేసి వాళ్ళకున్న ప్రాబ్లమ్ అడ్రస్ చేయడానికి సైకలాజికల్ గా మేము వాళ్ళ మీద మేము వర్క్ చేస్తాం. ఒక కీలకమైన ప్రశ్న, అడిక్షన్ అంటే మీరు ఏ అడిక్షన్స్ బారిన పడిన వాళ్ళని మీరు ఇక్కడ నుంచి ట్రీట్ చేస్తారు సార్? ఇక్కడ ఎక్కువ ఆల్కహాల్ అడిక్షన్ ఎక్కువ ఉంది మేడం. సరౌండింగ్స్ లో బాగా డ్రగ్స్ ఈ మధ్యన బాగా స్టార్ట్ అయింది. డ్రగ్స్ పేషెంట్స్ కూడా మాకు ఇన్హౌస్ లో ఉన్నారు ప్రస్తుతానికి. వీ ట్రీట్ ఆల్ కైండ్స్ ఆఫ్ అడిక్షన్ బికాస్ సైకలాజికల్లీ డిస్టర్బ్డ్ మైండ్ లో ఉంటారు వాళ్ళు. ఇబ్బందికరంగా కొంచెం డెసిషన్ తీసుకోలేక కొంచెం స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి ఏదో ఎడిక్షన్ లోకి వెళ్తారు. గ్యాంబ్లింగ్, ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ ఆర్ ది మెయిన్ వీ కెన్ ట్రీట్ దెమ్. ఇక్కడ ఇంతవరకు సక్సెస్ఫుల్ గా అయిన వాళ్ళు ఉండుంటారు. వీ హావ్ డిశ్చార్జ్ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్. అది కూడా ఫాలో అప్ కూడా మేమే చేస్తాం మేడం. వెళ్ళిన తర్వాత కూడా పేరెంట్స్ ఎలా బిహేవ్ చేయాలి పేషెంట్స్ తో అతను ఒక దీని కింద చూస్తూ ఉంటారు. సమ్ ఎడిక్ట్ కింద చూస్తారు. అలా చూడకుండా నార్మల్ లైఫ్ లో ఎలా ఉంటారో, ప్రీవియస్ గా రిలేషన్ ఎలా ఉందో అలా మెయింటైన్ చేయమని మేము పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇస్తాం. ప్లస్ ఏ గ్రూప్స్ ఉన్నాయి మేడం. ఆ గ్రూప్స్ లో ఎవ్రీ నవ్ అండ్ దెన్ వాళ్ళు కలిసి అక్కడ వాళ్ళు గైడెన్స్ ఇస్తూ ఉంటారు డిశ్చార్జ్ అయిన పేషెంట్స్ కి. సో అక్కడ వాళ్ళకు హెల్ప్ దొరుకుతుంది. అవుట్ సైడ్ సొసైటీలో వేరే మళ్ళీ బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ అలా వెళ్లకుండా వాళ్ళు గైడెన్స్ బాగా చేస్తారు ఏ గ్రూప్ వాళ్ళు. సో అలాగా ఒక కంట కనిపెట్టుకుని ఉండాలి కొంతవరకు. డెఫినెట్ మ్యామ్. ఇక్కడ మనకి పేషెంట్ రాగానే ఒక ఇన్హౌస్ కౌన్సిలర్ ఒకరిని పేరెంట్ కౌన్సిలర్ కింద పెడతాం. ఆ పేరెంట్ కౌన్సిలర్ తో ఆ పేషెంట్ బాగా అటాచ్మెంట్ ఉంటుంది మేడం ఈ స్పాన్ ఆఫ్ ట్రీట్మెంట్ టైంలో. సో ఆఫ్టర్ డిశ్చార్జ్ కూడా ఆ కౌన్సిలర్ తో మేము కోఆర్డినేట్ చేపిస్తాం. పేషెంట్ చేసి పీరియాడికల్ గా లైక్ వీక్లీ వన్స్ విల్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ఈ డూయింగ్. పేషెంట్ డిశ్చార్జ్ అయినప్పుడు హీ విల్ హ్యావ్ గుడ్ హోప్ గోయింగ్ బ్యాక్ టు ద సొసైటీ. అవును, వెళ్ళినప్పుడు ఇది నేను చేస్తాను, మళ్ళీ జాబ్కి వెళ్తాను, బిజినెస్ చేస్తానని కొన్ని డూస్ డోంట్స్ రాసుకుంటాడు. మేము రాపిస్తాం పేషెంట్స్ తో, ట్రైన్ చేస్తాం. ఎందుకంటే అతను ఇవన్నీ కోల్పోయి ఇక్కడికి వస్తాడు కదా. ఫ్యామిలీతో ఎలా ఉండాలి, ఇఫ్ మ్యారీడ్ వైఫ్ తో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయి వచ్చినప్పుడు మళ్ళీ రీకనెక్ట్ చేస్తాం కౌన్సిలింగ్ లో. ఎమోషనల్ గానీ రీకనెక్ట్ చేసి ఎవ్రీ 1 month కి ఫ్యామిలీ కౌన్సిలింగ్ పేషెంట్స్ తో ఇంటరాక్షన్ చేపిస్తుంది. ఇంటర్వెన్షన్ ఉంటుంది. అక్కడ కొంచెం హియర్ అండ్ దేర్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఫ్రమ్ బోత్ ది సైడ్స్. రైట్, వెళ్దాం సార్. మనం మీ ఫెసిలిటీ చూపిస్తారని మేము. డెఫినెట్లీ మ్యామ్. సో రాగానే రిసెప్షన్ లో ఐ థింక్ కౌన్సిలింగ్ అవుతుంది అనుకుంటాను అక్కడ. దే ఆర్ పీపుల్ ఇన్సైడ్. కొంచెం అనానిమిటీ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ పేషెంట్స్ రాగానే వాళ్ళతో కోఆర్డినేషన్ కి ఒక కౌన్సిలర్ అప్ చెప్తాం మేడం. వాళ్ళు పేషెంట్స్ తో కలిపి ఒక ఈ కౌన్సిలింగ్ రూమ్ లోకి వచ్చి వాళ్ళు టోటల్ గా కేస్ స్టడీ చేసుకుంటారు కౌన్సిలర్స్ అందరూ.
ఈ రూమ్స్ లో వచ్చి వాళ్ళు టోటల్ గా పేషెంట్స్ ప్రాబ్లమ్స్ చెప్తారు. మెయిన్లీ పేషెంట్ చెప్పరు కానీ మేడం ఫ్యామిలీ ఎక్కువ వాళ్ళ వర్షంలో చెప్తారు. సో ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఇందాక చెప్పారు కదా సార్, వాళ్ళు వచ్చినప్పుడు ఏ స్థితిలో వస్తారు మనకు పేషెంట్స్? బాగా ఇంకా చాలా సివియర్ అడిక్షన్తో వస్తారా, కొంత అటు ఇటు కాకుండా ఉండి మేనేజ్ చేయొచ్చు అనే పరిస్థితిలో వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు? దే ఆర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్లు ఉన్నాయి మేడం ఇక్కడ. ఎలాగంటే విల్లింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అన్విల్లింగ్ అంటే కొంచెం పేరెంట్స్ ఫ్యామిలీస్ బతిమాలు తీసుకొస్తారు. వన్స్ ఇక్కడికి వచ్చినాక నార్మల్ గానే ఉంటారు వాళ్ళు. ఒకసారి డిటాక్స్ ప్రొసీజర్ ఒకటి ఉంటుంది నాకు. డిటాక్స్ కొంచెం విడ్రావల్ సిమ్టమ్స్ ఉంటాయి పేషెంట్స్ కి వాళ్ళకి. అది ఎలాగంటే డిపెండ్స్ అపాన్ ది అడిక్షన్ సివియారిటీ బట్టి వాళ్ళకి డాక్టర్ మానిటరింగ్ చేసుకుంటూ ఉంటారు. విడ్రావల్ సిమ్టమ్స్ ఉంటాయి. సో అది తగ్గినాక ఇంకా మా సెషన్స్ లో పెట్టేస్తాం పేషెంట్స్. డైలీ 4 to 6 hours క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిపోకుండా మీరు ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు? ఎందుకంటే మామూలుగా మనం వినేది అడిక్షన్స్ బారిన పడిన వాళ్ళు ఎక్కడ వాళ్ళకి తట్టుకోలేని పరిస్థితి వచ్చినా వాళ్ళు ప్రెమిసెస్ వదిలి వెళ్ళిపోయి చెప్పకుండా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు. We have around 6 disciplinary staff ఉన్నారు మేడం. ఎవ్రీ ఫ్లోర్ లో ఇద్దరు ఉంటారు. బేసిక్లీ ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ మాట. ఎవ్రీథింగ్ ఇస్ లైక్ కంట్రోల్. లైక్ లిఫ్ట్ కూడా కార్డ్ ఉంటుంది. మానిటర్ CC కెమెరాస్ 50 ఉన్నాయండి. 50 కెమెరాస్ పెట్టారు. సో ఎనీ మూవ్మెంట్ విల్ బి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం. సార్ ఇప్పుడు ఇక్కడ కౌన్సిలింగ్ అయ్యాక వెంటనే వాళ్ళని రూమ్ కి షిఫ్ట్ చేస్తారా పైకి? డీటాక్స్ లో పెడతాం. డీటాక్స్ లో పెడతారు. అబ్జర్వేషన్ లో పెడతాం. అబ్జర్వేషన్ లో పెట్టి వాళ్ళకి ఎంత లెవెల్లో వాళ్ళ అంటే బ్లడ్ టెస్ట్ అవి చేస్తారు? వీ డూ టోటల్ బ్లడ్ టెస్ట్ అండ్ డ్రగ్ టెస్ట్ ఆల్సో. 9 panel డ్రగ్ టెస్ట్ చేసి విల్ నో హిస్ మెడికల్ కండిషన్. డాక్టర్ గారు దానికి చూసుకుని మెడిసిన్స్ ఏమైనా ఉంటే, ప్లస్ మా దగ్గర నర్సింగ్ స్టాఫ్ కూడా 5 ఉన్నారు మేడం ఇన్ హౌస్. వాళ్ళందరూ పేషెంట్ ని దగ్గరుండి డే అండ్ నైట్ మెడిసిన్స్ అన్ని మానిటర్ చేసుకుంటారు. డాక్టర్ గారు డైలీ విజిట్ చేస్తారు వెళ్ళి. బేసికలీ ఏంటంటే ఒకసారి పేషెంట్ వచ్చినాక 24 hours మేము మానిటర్ చేస్తాం. ఐ థింక్ మీ రూమ్ లో కూడా పెద్ద సీసీ కెమెరా నెట్వర్క్ ఉంది. 50 cameras టీవీ పెట్టి మానిటర్ చేస్తాం. డే అండ్ నైట్ మాకు స్టాఫ్ ఉన్నారు మేడం, హూ వర్క్స్ ఫర్ అస్ 12 hours షిఫ్ట్ లో ఉంటారు. బాగా ప్రాబ్లమాటిక్ గా ఉన్న పేషెంట్ ఉన్నా కూడా 24 hours స్టాఫ్ ని బెడ్ సైడ్ అటెండర్ అంటారు వాళ్ళని. వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర ఉండి చేస్తారు, వాళ్ళు చూసుకుంటారు మొత్తం. వెరీ వెల్ మేడం. సో అంటే తర్వాత వాళ్ళకే పేషెంట్లకే తెలుస్తుంది. దే విల్ రియలైజ్ మాట దే ఆర్ డన్ సమ్ రాంగ్ అని చెప్పి మళ్ళీ నార్మల్ ఒక 1 week 10 days తర్వాత డీటాక్స్ తర్వాత నార్మల్ గానే ఉంటారు. రైట్. సో అయితే బాగానే మానిటర్ చేయాలి సార్. అవును మేడం. మాకు ఎవ్రీ ఎగ్జిట్ లో మాకు ఒక ఇన్ఛార్జ్ అలా ఉంటారు మేడం. సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఉంటారు. అది ఇప్పుడు ఒక్కొక్క రూమ్ లో ఒక్కళ్ళే ఉంటారా సార్, ఇద్దరు ఉంటారా? 2 accommodation ఒక రూమ్ లో ఉంటారు మేడం. అలా ఉంటే వాళ్ళకి బాగానే ఉంటుంది అంటారా? మనకి ఎలాగంటే మేడం పేషెంట్స్ బిహేవియర్ బట్టి మనం రూమ్స్ అసైన్ చేస్తాం మేడం. ఓకే. ఇఫ్ సంబడి ఈజ్ అగ్రెసివ్ ఒక అటెండర్ ని పెడతాం. ఓకే. రైట్ సార్. లిఫ్ట్ కార్డ్ ఉంటుంది మేడం. ఇది లేదే మనకి ఎంట్రన్స్ లేదు. ఈ లిఫ్ట్ కార్డ్ లేదే ఎంట్రన్స్ ఉండదు. సో ఇక్కడ వాళ్ళ రొటీన్ కూడా ఎలా ఉంటుంది సార్ మొత్తం? వన్స్ పేషెంట్ మనకి ఇఫ్ యూ టేక్ ఇన్ మనం తీసుకుంటున్నాం అంటే కనుక మనకి డీటాక్స్ ఒక రూమ్ ఉంది మేడం ఇక్కడ. ఓకే. సెక్షన్ మార్నింగ్ నర్సింగ్ స్టాఫ్ మాకు 24 hours ఉంటారు ఇన్ హౌస్. వీళ్ళందరూ నర్సింగ్ ట్రైనింగ్ అయ్యారా సార్? మేల్ అటెండర్స్ కూడా ఉన్నారు అవసరం అయితే? రైట్. హీ ఈస్ ది ఇన్ఛార్జ్ మేడం. హలో అండి. నర్సింగ్ డీటాక్స్ రూమ్ మేడం. ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు ఇక్కడికి తెస్తారు. తను ఎలా ఉన్నాడో అలా వస్తారు ఇక్కడికి. వచ్చినప్పుడు తనని చెక్ చేస్తాం మేడం, పై నుంచి కింద దాకా ఏమన్నా థింగ్స్ ఏమన్నా ఉంటే అది తీసేసి పక్కన పెడతాం. టోటల్ టాప్ టు బాటమ్ చెక్ చేసి తన దగ్గర ఏమన్నా ఆబ్జెక్ట్స్, హార్డ్ ఆబ్జెక్ట్స్ అట్లా సెల్ఫ్ హార్మ్ చేస్తుంది ఏమి లేకుండా చూస్తారు. అవును మేడం. అంటే అలాంటి టెండెన్సీస్ ఉంటాయి కదా కొంచెం? ఉండొచ్చు కదా మేడం. అందుకని తీసేస్తాము. టోటల్ పై నుంచి కింద దాకా చెక్ చేసి తీసేసి ఆ తర్వాత మన వైటల్స్ ఇవి చెక్ చేస్తాం మేడం. పేషెంట్ బీపీ, షుగర్ ఇవన్నీ ఎలా ఉన్నాయి చెక్ చేసి డాక్టర్కి అప్డేట్ చేస్తాము. దాన్ని బట్టి ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, ఇంకా దాన్ని ఫాలో అవుతాం మేడం. సో పేషెంట్ రిసెప్షన్ దగ్గర ఇనీషియల్ ఇంటర్వ్యూ అయిన తర్వాత కౌన్సిలింగ్ అవుతుంది. కౌన్సిలింగ్ తర్వాత వాళ్ళ నేచర్ ఆఫ్ అడిక్షన్ ని బట్టి వాళ్ళకి తీసుకొచ్చి ముందు ఫస్ట్ అసలు డిటాక్స్ రూమ్ అంటే స్టాఫ్ పర్యవేక్షణలో వాళ్ళకి ఏ విధమైన అంటే సెల్ఫ్ హార్మ్, వాళ్ళకి స్వయంగా వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకునే ఏ వస్తువులు, పిన్నులు, ఇంకా చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ ఏమీ లేకుండా చూసిన తర్వాత ఇక్కడ డీటాక్స్ చేస్తారు. ఆ డీటాక్స్కి ఒక ప్రోటోకాల్ ప్రొసీజర్ ఉంటుంది అనమాట. వాళ్ళకి బహుశా బ్లడ్ టెస్ట్లు, ఇంకా స్టమక్ క్లెన్జింగ్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉండొచ్చు అని అనుకుంటున్నాం అనమాట. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ప్లేస్.
ఈ ఫ్లోర్ లో కేవలం డీటాక్సా సార్? డీటాక్స్ పేషెంట్ రూమ్స్ కూడా ఉన్నాయి Okay. మేడం. ఆల్ 3 బెడ్రూమ్స్ ఉంటాయి. ఈచ్ ఇద్దరు రూమ్ లో ఉండొచ్చు. ఈ 3 రూమ్స్ లో ఒక రూమ్ స్టాఫ్ ఉంటారు, లైక్ మానిటర్ చేయాలి కదా పేషెంట్స్ ని. అవును. స్టాఫ్ ఉంటారు, ప్లస్ పేషెంట్స్ అందరూ వాళ్ళ యాక్టివిటీస్ కానీ దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్ ఇన్ ద లేజర్ టైం. ఇప్పుడు ఉన్నారా సార్ లోపల? పేషెంట్స్ లేదు, ఇట్స్ ఎంప్టీ వన్. ఇక్కడ చాలా శాంతియుత వాతావరణంలో యా, హాయిగా, అంటే ఒక హాస్టల్లో స్టూడెంట్స్ హాస్టల్ లాగా ఉంది. మంచి సైజ్ హాస్టల్ ఏదైతే ఉందో. హాస్టల్ లాగానే మీకు అకామిడేషన్ ఉంటుంది, ఏసీ ప్రొవిజన్ ఉంటుంది. వీళ్ళ ఫుడ్ అంతా ఎక్కడ సార్? వేరే హాల్ ఉందా? యా, డైనింగ్ హాల్ ఉంది మేడం. రిక్వైర్డ్ కస్టమైజేషన్ కూడా ఉంటుంది. కొంచెం మేము పేషెంట్ ప్యాంపర్ చేస్తాం మేడం, ఎందుకంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్. వాళ్ళు ఈ అడిక్షన్ వల్ల కొన్ని కోల్పోతారు ఇంట్లో బయట. సో ఏంటంటే ఎవ్రీ సాటర్డే సండే వాళ్ళకు ఒక ప్రొవిజన్ ఉంటుంది. వాళ్ళు ఏది కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు, మాకు రాసిస్తారు వీక్లీ లిస్ట్ అని. ఆ లిస్ట్లో వాళ్ళు కేక్స్ కానీ జ్యూస్లు కానీ ఆ వీక్ అంతా ఏం తినాలనుకుంటారో వాళ్ళు లిస్ట్ ఇస్తారు మాకు. ఆ లిస్ట్ మేము తీసుకొచ్చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఆ వీక్ అంతా. ఏమనుకోకండి సార్, మీరు కళ్ళు చెమరుస్తున్నాయి. ఎమోషనల్ అదే, లైక్ అంటే వాళ్ళు ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది మేడం అంటే అకామిడేషన్. మీ బంధువులకు అలా అయిందని మీకు ఎమోషనా సార్? వీళ్ళని చూస్తే కూడా మీకు అనిపిస్తుంది? ఎవ్రీబడి లైక్ బికాస్ అందరు కూడా అదే సిచ్యువేషన్ మేడం అది. సో వాళ్ళు కొంచెం ప్యాంపర్ చేయాలని చెప్పి నేను కొంచెం కంఫర్ట్ లెవెల్స్ పెంచాను. ఇప్పుడు మొన్న డిశ్చార్జ్ అయిన పేషెంట్స్ కూడా మా స్టాఫ్ కాల్ చేసి ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. మాకు ఆ ఫీడ్బ్యాక్ వచ్చింది మొన్న. నెక్స్ట్ సెషన్స్ రూమ్ ఉంటుంది మేడం. సెషన్స్ అక్కడ ఏంటి, గ్రూప్ సెషన్స్ అవుతాయా? యా, గ్రూప్ సెషన్స్. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక క్లాస్ జరుగుతుంది అక్కడ. వెళ్ళొచ్చా సార్? పేషెంట్స్ ఉన్నారు, ఈ కొంచెం అనానిమిటీ మెయింటైన్ చేయాలి కాబట్టి మేము ఎక్కువ దయచేసి మనం బ్యాక్గ్రౌండ్ నుంచి తీస్తేనే బెస్ట్. ప్రతి విషయంలో కూడా చాలా విషయాలు మనం మార్చలేము అనే యాక్సెప్టెన్స్ రావాలి. ఏ విషయాలు మనం మార్చలేము, ఏ విషయాలు మనం మార్చలేము. సరే, ఇప్పుడు వీళ్ళకి చాలా స్టిగ్మా ఉంటుంది వచ్చిన వాళ్ళకి, కొంత వాళ్ళు సిగ్గుపడతారు వచ్చినప్పుడు. ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? లేదు మేడం, ఎందుకంటే ఒకసారి పేషెంట్ వచ్చినాక ఇంకా ఓల్డ్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని చూసి వీళ్ళు కంఫర్ట్ అయిపోతారు. మనం కూడా ఇలా బెటర్ అవ్వచ్చు అనే ఒక హోప్ వచ్చేస్తుంది. కొంచెం సీనియర్స్ ఉంటారు 1-2 months ఉన్నోళ్ళు, వాళ్ళు ఏంటంటే వీళ్ళని కంఫర్ట్ చేస్తారు. నీకేం లేదు, మేము ఇంత హ్యాపీగా ఉన్నాం, నువ్వు కూడా ఇక్కడ ఇలాగే ఉంటావు అంటే కొంచెం కొన్ని మంచి చెప్తారు. ఎందుకంటే వేరే ఆలోచనలు ఏం పెట్టుకో మాకు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం అగ్రెసివ్గా ఉంటాం ఏం చేయ మాకు, మేము హ్యాపీగా ఉన్నాం, మేము ఎలా ఉంటున్నాం, నువ్వు అలా ఉండని వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. అదొక యూఎస్పీ మేడం ఇక్కడ. ఇప్పుడు ఒక చాలా క్లిష్టతరమైన కష్టమైన ప్రశ్న, ఎన్ని రోజులు ఉంటే వాళ్ళకి నయం అవుతుంది అని మీరు ఒక ప్లాన్ వేస్తారు సుమారుగా యావరేజ్? మనకు వచ్చిన పేరెంట్స్ ఫీడ్బ్యాక్ బట్టి, ఇతనుకున్న లెవెల్ ఆఫ్ అడిక్షన్ సివియారిటీ బట్టి మనం కస్టమైజ్ చేస్తాం మేడం. ఒక ఆయన అయితే విల్లింగ్ గా వచ్చారు అస్సాం నుంచి, 1 month కావాలని వచ్చారు. 28 days ప్రోగ్రామ్ చేసి పంపించాం, హ్యాపీగా వెళ్ళిపోయారు. హ్యాపీగా. ఆయన టచ్ లో ఉన్నారా సార్? యా, ఉన్నారు. ఆయన ఎందుకు పడ్డారు సార్ అసలు అంత పెద్ద వ్యసనం బారిన అక్కడి నుంచి రావాల్సి వచ్చిందంటే? MS పాలిమర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అండి, ఒక బిగ్ ఇండస్ట్రీలో చేస్తున్నారు. హీ హాస్ గాట్ హిస్ డిఫరెంట్ స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయి. ఆయన పాపం విల్లింగ్ అని వచ్చారు ఆయన, కానీ ఆల్కహాల్ మెల్లిగా మొదలు పెట్టి అలా డిస్టర్బ్ అయింది. అవన్నీ మా సైకాలజిస్ట్ స్టడీ చేసి ప్రోగ్రామ్ క్రియేట్ చేసి సెషన్స్ తీసుకున్నారు. సార్ ఫుడ్ లో ఏమేమి పెడతారు మామూలుగా? జనరల్ ఫుడ్ మేడం. ఇఫ్ దే మెడికల్ గా ఉన్న కొంచెం ఫుడ్ మోడిఫై చేయాలంటే కూడా మీకు కస్టమైజ్ చేస్తాం, లేదంటే ఇంట్లో ఎలా ఉంటుందో మీకు అన్నం, పప్పు, కూర, సాంబార్, ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఏంటి సార్? ఈ కౌన్సిలింగ్ రూమ్ చూసాము, మన పేషెంట్స్ రూమ్స్ చూసాము, అలాగే డీటాక్స్ రూమ్ చూసాము. నెక్స్ట్ జిమ్ రూమ్ ఉంది, డైనింగ్ రూమ్ ఉంది. వెళ్దాం సార్, రండి. ఇదేనా సార్ జిమ్? అన్ని ట్రెడ్మిల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది కార్డియో జిమ్ మేడం. ఇది కార్డియో జిమ్. బేసిక్లీ ఏంటంటే ఒక పార్ట్ ఆఫ్ ది డేలోనే మార్నింగ్ యోగా ఉంటుంది 1 hour, ఈవినింగ్ 1 hour కార్డియో కంపల్సరీ చేయాలి. దీనివల్ల వాళ్ళ బాడీ డీటాక్స్ అవుతుంది మేడం. అవును అవును అవును. స్వెట్టింగ్ అయ్యి వచ్చి ఇవన్నీ వాళ్ళు చేయరు. అడిక్షన్ ఉన్నప్పుడు వీళ్ళు ఎవరో ఏం ముట్టుకోరు ఇవన్నీ. సో మేము అన్ని ఒక డిసిప్లిన్ లైఫ్ లోకి తీసుకొస్తాం. మొత్తం కార్డియోనే పెడతారు సార్, వెయిట్ ట్రైనింగ్ ఏముండదా? లేదు మేడం, అవి కొంచెం సేఫ్టీ మెజర్స్ ఉంటాయి. ఓహో. అడుగుతారు, బట్ అగ్రెసివ్ గా ఉన్న మూడీగా ఉన్నోళ్ళు కొంచెం దాన్ని మిస్హ్యాండిల్ చేస్తారని చెప్పి మేము దాన్ని ఓన్లీ కార్డియో. నువ్వు చాలా ధైర్యం చేశారు సార్, ఫ్రాంక్ గా ప్రాక్టికల్ గా చెప్పారు. ఆలోచించారు. ఇలాంటి ఒక సెంటర్ పెట్టడం చాలా ధైర్యం చేసినట్టే మీరు. అవును మేడం, ఎందుకంటే వీళ్ళందరూ ఇంట్లో పిల్లల్ని చూసుకున్నట్టే చూసుకోవాలి మీరు. అంతే కదా. నాకు కూడా ఒక రూమ్ ఉంది మేడం,
ఎనీ న్యూ కేసు వచ్చినప్పుడు కంపల్సరీ 3 days ఇక్కడే ఉంటాను మేడం. అంటే వాళ్ళు సెటిల్ అయ్యే వరకు. యా, ఎందుకంటే పేరెంట్స్ కూడా ఆ కాన్ఫిడెన్స్ మనం ఇవ్వాలి కదా మేడం. అంతే కదా సార్. ఇంకా నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ నెక్స్ట్ మన డాక్టర్ గారు వాళ్ళకి వెళ్ళవచ్చు. డాక్టర్ గారిని కలుద్దాం ఒకసారి. సార్ మీరు ఏమన్నా ఈ క్రమంలో మీరు చాలా ఆశ్చర్యపోయిన పేషెంట్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. లైక్ ఒక ఆయన అయితే విల్లింగ్గా వచ్చి జాయిన్ అయ్యారు, విల్లింగ్గా వచ్చారు. దట్ ఈస్ ఎ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. మాకున్న డిఎడిక్స్లో ఎవరు విల్లింగ్గా రారు, తక్కువ. ఆయన విల్లింగ్గా స్కూటర్ వేసుకుని బ్యాగ్ ఆల్కహాల్. ఒక 23-year-old పేషెంట్ వచ్చారు. ఈజ్ గోట్ డిశ్చార్జ్ అయిపోయాడు. 3 months కోర్స్ అయిపోయింది. వెరీ యంగ్, మ్యారీడ్, బట్ డైవర్స్ పొజిషన్ లో ఉంది. అతను 3 months కోర్స్ మేము ట్రీట్మెంట్ చేసి పంపించాం. నో ఈస్ హ్యాపీ. వాళ్ళు నయం అయిపోయిందని ఎలా తెలుసుకుంటారు మీరు? మనం మానిటర్ చేస్తాం మేడం. వాళ్ళకి ఇష్టమైనది అక్కడ ఎదురుకుండా పెట్టి టెస్టింగ్ లాంటివి చేస్తారా? అది పేరెంట్స్ అంటే ఇక్కడ మనం చేయలేము కదా మేడం. పేరెంట్స్ కొన్ని కౌన్సిలింగ్ ఇస్తాం మేడం. మీరు ఏమేమి చేయాలి, మీరు ఎలా బిహేవ్ చేయాలి. వెళ్ళిన డిశ్చార్జ్ అయిన పేషెంట్ ఎలా ఉంటాడంటే కొంచెం ఓపెన్ మైండ్తో ఉంటాడు మేడం, ఫ్రెష్ మైండ్తో ఉంటాడు. అతను మనం మెంటల్లీ డిస్టర్బ్ చేయకూడదు, ప్యాంపర్స్ చేయాలి. అక్కడ కూడా పేరెంట్స్ కూడా అగ్రెసివ్గా మాట్లాడకూడదు, మళ్ళీ నిందించకూడదు పేరెంట్స్. ఇదివరకు అలా చేసావు, నువ్వు గంట ఇంటికి మీరు లేటుగా వచ్చావని ఏదో అన్నారనుకోండి, అతను మళ్ళీ ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎవ్రీ మానిటరింగ్ ఉంటుంది. పేరెంట్స్ మెయిన్ మేడం దీనికి. వీళ్ళందరూ చిన్నపిల్లలు, వాళ్ళకి ఎలా ఉంటుందంటే గైడెన్స్ తక్కువ. ఫ్రెండ్స్ ఉంటారు, అది సేమ్ లెవెల్ వాళ్ళు ఉంటారు. సొసైటీ కూడా అలాగే ఉంది. సో పేరెంట్స్ మెయిన్ మేడం. పేరెంట్స్ను స్కూల్లో టీచర్స్ అగ్రెసివ్గా లేకపోతే మీకు పిల్లలు అనేది నేచర్ సెట్ అవుతుంది. ఏదో ఒక విధమైన అడిక్షన్ లేదు వ్యసనం, ఒక దురలవాటు బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతుంది. బికాస్ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయాయి, ఆపర్చునిటీస్, ఆప్షన్స్ పెరిగిపోయాయి, మన సాంగత్యం మారిపోతుంది, వాతావరణమే పూర్తిగా మారిపోయింది. సో ఇవాళ మనం ప్రత్యేకంగా ప్రీ అడిక్షన్ స్టేజ్ అంటే పిల్లలు, యంగ్స్టర్స్, టీనేజర్స్ని ఎలా కంట కనిపెట్టుకుని ఉండాలి మాట్లాడదాం. ఇక్కడ ఫ్రీడమ్ రీహాబ్ సెంటర్ డైరెక్టర్గా ఉన్న కొమ్మారెడ్డి రాధగారు ఉన్నారు. రాధగారు నమస్తే అండి. నమస్తే అండి. పిల్లల్ని ఎలా కంట కనిపెట్టుకుని ఉండొచ్చు అంటారు? అంటే పిల్లలకి రకరకాల అలవాట్లు, సీక్రెట్స్ ఉంటాయి. సో మనం ఎలా నియంత్రించవచ్చు? వాళ్ళు నార్మల్లోనే ఉన్నారు, అబ్నార్మల్ వీటికి వెళ్ళట్లేదని చెప్పి. అంటే వాళ్ళని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. అంటే వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ అండి. పిల్లలతో ఎట్లా అంటే మనం కూడా ఒక పిల్లల్లాగా అయిపోవాలి. నేను అమ్మని, నేను ఇట్లాగే ఉంటాను, ఇలా బిహేవ్ చేస్తానంటే ఇప్పుడున్న జనరేషన్లో అది కుదరదు మేడం. కొన్ని సందర్భాల్లో ఉండవలసిన చోట కొంచెం స్ట్రిక్ట్గానే ఉండాలి. మనం వాళ్ళతో బిహేవ్ చేసేటప్పుడు ఎట్లా అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో ఎట్లా మాట్లాడతారు, ఫ్రీగా ఏదైనా ఎలా చెప్పేస్తారు, అలా మనతో చెప్పే ఫ్రీడమ్ మనం వాళ్ళకి ఇవ్వగలగాలి. అది ఎట్లా కుదురుతుందంటే మేడం, అప్పటికప్పుడు అయితే అది అవ్వదండి. వాళ్ళు ఎర్లీ స్టేజ్, వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడే, తల్లి వాళ్ళకి దగ్గరగా ఉన్నప్పుడే అది సాధ్యపడుతుంది. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే అందరూ ఎక్కువ వర్కింగ్ ఉమెన్సే ఎక్కువ ఉంటున్నారు, వాళ్ళకి ఆ టైం ఉండట్లేదు. కానీ వాళ్ళకున్న టైంలోనే వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాతనే ఆ పిల్లల్ని కొంచెం దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళకి పొద్దున్న నుంచి స్కూల్లో జరిగిన విషయాలన్నిటి గురించి వాళ్ళతో మాట్లాడాలి. ఏంటంటే వీళ్ళు ఇంటికి వచ్చాక వాళ్ళు టయర్డ్ అయిపోయి వాళ్ళు ఏదో చెప్తుంటే వాళ్ళని కోప్పడటం అట్లా చేయకూడదు మేడం. చేయకుండా ఉంటే, ఇప్పుడు నాకు 2 పిల్లలండి, బాబు పాప. వాళ్ళు వచ్చి నాతో అన్నీ చెప్తారు. చెప్పినప్పుడు నేను ఓపిక్గా వింటానండి. నాకు ఏ పని ఉన్నా సరే నేను అన్ని పక్కన పెట్టుకుని వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడిన తర్వాత, వాళ్ళు పడుకున్న తర్వాత అప్పుడు నేను ఏదైనా నా గురించి నేను టైం కేటాయించుకుంటానండి. సో అది చాలా ఇంపార్టెంట్ మేడం. ఇప్పుడు సో హెల్దీ కెమికల్స్ మనమే, అంటే వాతావరణంలో వాళ్ళకి జనరేట్ అయ్యే పరిసరాలు మనమే కల్పించాలండి. కల్పిస్తేనే అప్పుడు బయట వాళ్ళు వెతుకోవడం మానేస్తారు, తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కూడా మానేస్తారు. ఎందుకంటే అమ్మ పట్టు ఉంటుంది కదా. అవునండి, అదే అనిపిస్తుంది. ఇప్పుడు పూర్వకాలం పద్ధతులే బెటర్ కదా. చాలా అండి, చాలా. నాకైతే అదే చాలా బెటర్ అని నేను ఇప్పటికీ గట్టిగా నమ్ముతాను మేడం. నేను అదే ఫాలో అప్ చేస్తున్నానండి. ఇక్కడ ఫ్రీడమ్ రీహాబ్ సెంటర్లో రాధగారు, ఇక్కడ నయం అవుతూ బయటకు వెళ్తున్న వాళ్ళని చూస్తే చాలా ఫుల్ఫిల్లింగ్ గా అనిపిస్తుంది కదా. అవునండి, నేనైతే చాలా ఎమోషనల్ అవుతాను మేడం. చెప్తున్నాను కదండి, వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. వాళ్ళు వచ్చి మన చేతులు పట్టుకుని చాలా థ్యాంక్స్ అని చెప్పినప్పుడు తెలియని హ్యాపీనెస్ ఇస్తుందండి. నాకు ఆ హ్యాపీనెస్ నేను మాటల్లో చెప్పలేను మేడం. ఎందుకంటే నేను చాలా మందిని చూశాను, సఫర్ అయ్యి వాళ్ళ లైఫ్ని కోల్పోయిన వాళ్ళని మేము చాలా దగ్గర నుంచి చూసాం మేడం. వీళ్ళందరూ అలా రికవరీ వచ్చి అన్నా థ్యాంక్స్, అక్క థ్యాంక్స్ అని చెప్పినప్పుడు అది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రాధగారు, మేము కూడా నేర్చుకుంటున్నది, అడిక్షన్ బారిన పడిన వాళ్ళని మనం కంపాషన్తో చూడాలి. చాలా అంటే ఒక విధమైన అర్థం చేసుకునే కోణం నుంచి చూడాలి తప్ప వాళ్ళు విక్టిమ్స్ అని అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళ ఆ వ్యసనం బారిన పడి
వాళ్ళు ఒక సమస్యలో కొట్టుమిట్టాడుతున్నారు, ఎలాగైతే ఒక ఆరోగ్యపరమైన సమస్య వచ్చి మనం హెల్ప్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తామో అలాగా ట్రీట్మెంట్తో ఇక్కడ చాలా మంది నయం అవుతారని చెప్తున్నారు. అవుతారండి, అవునండి. వాళ్ళని ఏంటంటే మేడం, వాళ్ళు రికవరీ వచ్చినప్పుడు వాళ్ళు మన విక్టిమ్స్ లా చూడకూడదు మేడం. వాళ్ళు కూడా మనలాగే, మనం వాళ్ళతో హ్యాపీగా మాట్లాడాలి, వాళ్ళు అన్నీ చెప్పుకునేటట్టుగా మనమే ఆ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయాలండి. దీంట్లో ఫ్యామిలీ అన్నది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది మేడం. కరెక్ట్. ఆ పూర్వం జరిగిన దేన్ని కూడా మనం ఎత్తకూడదు మేడం వాళ్ళ దగ్గర. అది చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్ మా సెషన్స్ లో కూడా అదే చెప్తారండి మెయిన్ పాయింట్. ఎందుకంటే మేడం ఇక్కడ ఉన్నంతసేపు మేము చూస్తాము, మేడం వాళ్ళు క్లాసెస్ చెప్తారు, సో వాళ్ళు రికవరీ అవుతారు, చాలా బాగుంటుందండి. కానీ బయటికి వెళ్ళాక ఫ్యామిలీ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు మేడం మెయిన్. నిజంగా తల్లిదండ్రులు ఎంత కుదేలైపోతారు, చేతుల మీద పెంచిన పిల్లలు వాళ్ళు పెద్ద అయ్యేసరికి అంటే ఆల్మోస్ట్ మీరు అన్నట్టు ఒక డిసీజ్ వచ్చినట్టే. అంతే కదా మేడం. అది కాబట్టి వాళ్ళని అపరాధులుగా కాదు, తప్పు చేసిన వాళ్ళుగా కాకుండా ఒక విధమైన ప్రేమతో వాళ్ళని మెల్లిగా లాక్కురావాలి. అవునండి, నార్మల్. చాలా గొప్ప పని చేస్తున్నారు రాధ గారు. ఇది సహజమైన విషయం కాదు, అంత ఈజీ విషయం కూడా కాదు, సరళమైన విషయం కూడా కాదు. ఏమిటి ఇలాంటి ఒక పరిసరాల్లో మీరు అన్ని చూసుకుంటూ దీనిలో నమ్మకం పెట్టుకుని ఈ ప్రయాణంలో వెళ్ళడం. ఒక్కళ్ళు రికవరీ అయినా చాలు కదా మేడం, అంతే. సొసైటీలో కొంతైనా మార్పు వస్తుంది కదా. మెయిన్ మా ప్రయత్నం దాని గురించే మేడం. థ్యాంక్ యూ సో మచ్ రాధ గారు. థ్యాంక్ యూ మేడం. ఫ్రీడమ్ బిగిన్స్ ద మూమెంట్ యూ చూజ్ హీలింగ్ ఓవర్ హ్యాబిట్. మన అలవాటుని పక్కన పెట్టి మనకి కావాల్సిన సంపూర్ణ మానసిక అలాగే శారీరక అన్ని విధాల ఆరోగ్యం పొందినప్పుడే జీవితం సంపూర్ణమవుతుంది. సో ఇవాళ మనతో పాటు ఇక్కడ ఫ్రీడమ్ రీహాబ్ సెంటర్లో కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా చాలా మందికి ప్రతిరోజు సెషన్స్ కండక్ట్ చేసి వారికి గైడెన్స్ ఇస్తున్న శ్రావణి గారు ఉన్నారు. సైకాలజిస్ట్గా వారి ప్రయాణం కూడా మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ ఫస్ట్ అసలు ఫ్రీడమ్ రీహాబ్ సెంటర్కి వస్తే ఒక విధమైన గుబులు పుడుతుంది. మనకి ఎంత స్టిగ్మా వద్దు, మనం అన్ని సొల్యూషన్స్ ఇక్కడే ఉన్నాయని తెలుసుకున్నా కూడా ఒక సహజ ప్రపంచం నుంచి ఒక అసహజ ప్రపంచానికి వెళ్ళిపోవడం అంత సహజమా అని అందరినీ చూసినప్పుడు అనిపిస్తుంది. మ్యామ్, మీరు ఎలా ఫీల్ అవుతారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ చూస్తే? ఏం కష్టం వాళ్ళని అక్కడ తీసుకెళ్ళింది? ఒక గొంగటి పురుగు కక్కుని నిర్మించుకొని ఒక బటర్ఫ్లైగా మారినట్టు ఒక కష్టం నుంచి వాళ్ళు ఇక్కడ ఒక మంచి వ్యక్తిగా మారి వెళ్తున్నారు. అవును. ఆ బిహేవియర్లో చేంజెస్ కూడా తేవటానికి నాట్ ఓన్లీ అడిక్షన్, ఆ ఎడిక్షన్లోంచి బయటికి రావటమే కాకుండా వాళ్ళ ప్రవర్తన కూడా పూర్తిగా మార్పు రావడానికి ఫ్రీడమ్ సహాయం చేస్తుంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కౌన్సిలర్గా మీ పాత్ర ఏంటి మ్యామ్? ఏమని చెప్తారు వాళ్ళకి? అంటే కొంతమంది దేవుడు భయం పెడతారు, కొంతమంది తల్లిదండ్రులు, పిల్లలు ఏవో ఒక ఎమోషన్ పెడితేనే మనసు స్పందిస్తుంది. వీరందరికీ మీరు ఇచ్చే గైడెన్స్లో ఏం చెప్తారు? మీకంటే హయ్యర్ పవర్కి, మీకున్న ఎడిక్షన్ని మీ హయ్యర్ పవర్కి అప్పచెప్పండి. అది గాడ్ అవ్వచ్చు, మీరు ఏ గాడ్ నమ్మితే అది ఆ ఎడిక్షన్ పార్ట్ పక్కన పెడితే వీళ్ళకున్న ఎమోషన్స్లో ఏంటంటే ముందు వాళ్ళకు ఎమోషన్ రెగ్యులేషన్స్ ఉండవు. ఎమోషన్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి, రివార్డ్ సిస్టమ్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ డొపమైన్ హిట్ వల్ల మీరు ఇలా జరుగుతున్నారు. ఆ డొపమైన్ హిట్ అంటే ఏంటి, ఆ రివార్డ్ సిస్టమ్ అంటే ఏంటి, ఎందుకు మీకు ఇలా జరుగుతుంది, చాలాసార్లు మీరు మారాలని కూడా ప్రయత్నించారు కానీ మారలేకపోవటానికి కారణం ఏంటి, ఇవన్నీ అవేర్నెస్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళల్లో ఆలోచన స్టార్ట్ అవుతుంది. వాళ్ళలో మార్పు అనేది క్రమంగా జరుగుతుంది. ఇది ఒక మోతాదు దాటిపోయాక ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇక్కడ ఉండిపోయి మొత్తం డీఅడిక్షన్ సెంటర్కి వాళ్ళు కంప్లీట్గా సరెండర్ అయిపోతారు. కానీ మోతాదు దాటకుండా మన మధ్యలో మన ఇళ్లలో ఉన్న పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అనేక అడిక్షన్స్తో బాధపడుతున్న మాట వాస్తవం కదా. వాళ్ళందరికీ మరి ఏంటి సొల్యూషన్? ఇంటి పట్టున ఉండే వాళ్ళకి అంటే ఇంకా ఆ గీత దాటలేదు వాళ్ళు. ఎవరికి వాళ్ళకి తమను మించిన జడ్జి ఎవరు ఉండరండి. నేను ఎప్పుడు గీత దాటడానికి సరిహద్దుల్లో ఉన్నాను అనేది వాళ్ళు గమనించుకోగలిగితే వాళ్ళు వెనక్కి రావడానికి ప్రయత్నిస్తారు. అవును. ఎప్పుడైతే నేను దాటినా పర్వాలేదు అనుకున్నప్పుడు ఎడిక్షన్ జోన్లోకి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ మీరు చూసి మిమ్మల్ని చలించిపోయిన కథనం ఏమన్నా ఉందా? మీరు అంటే చూసి మీరే అన్ని విషయాలు తెలిసినా కూడా ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి పెంచుతారు. వాళ్ళు అప్పుడు దాకా వాళ్ళ చేతుల్లో ఉన్న పిల్లలు ఒక్కసారి ఎడిక్షన్కి లోనయ్యి వాళ్ళని కొట్టడం జరుగుతుంది. పేరెంట్స్ని కొడతారు, డబ్బులు ఇమ్మని వేధిస్తారు, ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటామని బెదిరిస్తారు, చాకులతో కోసుకుంటారు. ఇవన్నీ చూసినప్పుడు నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి లెసన్స్ చెప్పేటప్పుడు వాళ్ళే ఏడుస్తారు. నేను మా అమ్మని ఇలా ఇబ్బంది పెట్టానండి, మా నాన్న ఇలా ఇబ్బంది పెట్టానండి, నాకు అర్థమవుతుంది ఇప్పుడు. ఇక్కడికి వచ్చి కౌన్సిలింగ్ సెషన్స్లో ఏడుస్తారు. కానీ ఆ చేంజ్ అనేది నిలబడాలి, అది మా కోరిక. ఫ్రీడమ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ చేంజ్ నిలబడినప్పుడు అందరికీ హ్యాపీ. అంటే అంత ఒక అలవాటు బారిన పడి బయటికి వెళ్ళాక మ్యామ్
మళ్ళీ ఆ దురలవాట్ల బారిన పడకుండా వాళ్ళని ఎలా కాపాడుకోవచ్చు అంటారు? ఎందుకంటే వాళ్ళ ప్రపంచం పెద్దగా ఏం మారిపోదు, అవును. సేమ్ మళ్ళీ కాగ్నిటివ్ మనకి బ్రెయిన్ అదే కథ చెప్తుంది. అదే ఇరువు ఇక్కడికి వస్తే ఇది దొరుకుతుంది, వీళ్ళతో వెళ్తే ఇది అని ఆ మెమరీస్ వస్తాయి వాళ్ళు. వస్తాయి. అందుకనే ఫస్ట్ 1 year క్రూషియల్ అంటాం. 3 years దాటితే ఒక 90% దీంట్లోంచి బయటకు వచ్చినట్టు, 5 years దాటితే 100% బయటకు వచ్చినట్టు. ఈ ఫస్ట్ ఇయర్లో మాత్రం చుట్టూ ఉన్న పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకోగలగాలి. వాళ్ళు ఫస్ట్ 1 year వాళ్ళకి చాలా కోపం ఎక్కువ ఉంటుంది, ప్రతి చిన్నదానికి విసుక్కుని వీళ్ళతో గొడవపడి మళ్ళీ తాగటానికి వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఆ టైంలో వీళ్ళు ఎలా వాళ్ళతో బిహేవ్ చేయాలి, వీళ్ళకి అసలు ఫుడ్ రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ ఎలా కన్సోల్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కౌన్సిలింగ్లో కూడా చెప్పినప్పుడు వీళ్ళు కూడా నిలబడటానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలా హ్యాపీ స్టోరీస్ కూడా మీరు చూసుంటారు. అవును. ఎప్పుడైతే పిల్లలు కొంచెం చాలా గాడి తప్పిపోయిన ఒక జీవితం మామూలుగా నిలబడే సూచనలు కనిపిస్తున్నప్పుడు పేరెంట్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కొన్ని సందర్భాల్లో వైఫ్కి ఎలా ఉంటుంది మ్యామ్? ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంటుంది. యాక్చువల్గా ఫ్రీడమ్ అనేది ఆల్కహాలిక్స్ అనానిమస్ బేస్గా నడుస్తుంది. ఆ 12 సూత్రాల ఆధారంగా 12 స్టెప్స్ అండ్ సోపానాల ఆధారంగానే ఇది రన్ చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎలనాన్ అనేది ఉంటుంది. ఆ ఎలనాన్ గ్రూప్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎలా సంతోషంగా ఉండాలి, వాళ్ళు తాగినా తాగకున్నా వీళ్ళ జీవితాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి అనేది ఎట్లా చెప్తూ ఉంటాము. ఇక్కడ ఫ్రీడమ్కి వచ్చినప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది. మీరు అన్నారు కదా కొన్ని హార్డ్ ఎపిసోడ్స్, పేరెంట్స్ని కొడతారు, డబ్బుల కోసం చాలా ఇబ్బంది పెడతారని. ఇక్కడికి వచ్చాక వాళ్ళకి ఆ విత్డ్రావల్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఆ అగ్రెషన్ బారిన పడే అవకాశాలు ఉంటాయి ఇక్కడ కూడా? ఉంటుందండి. అది ఒక 1 week వరకు, 3rd day 4th day విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంటాయి. 1 week వరకు అది కొనసాగుతాయి. తర్వాత వాళ్ళు చేసిన విభత్సాన్ని ఒక వీడియో తీసి చూపించడమో లేకపోతే నువ్వు ఇలా చేసావని చెప్పినప్పుడు వాళ్ళకే తెలియదు నేను ఇంత ర్యాష్గా ప్రవర్తించానా అనేది కూడా వాళ్ళకి నమ్మకం కలగదు. అంత స్పృహ తప్పిపోతారు లోపల. అవును, అలాంటి సిచ్యుయేషన్ జరుగుతూ ఉంటుంది. వాట్ ఈస్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ రికవరీ మ్యామ్? రికవరీలో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మనం చెప్తున్నప్పుడు కౌన్సిలింగ్ కానీ సెషన్స్ తీసుకుంటున్నప్పుడు కానీ వాళ్ళల్లో ఒక గిల్ట్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ గిల్ట్ ఫీలింగ్ స్టార్ట్ అయ్యి కళ్ళమట్టి నీళ్లు పెట్టుకుంటారు. నేను కూడా ఇలా ప్రవర్తించాను అని వాళ్ళంతటా వాళ్ళు ఓన్ స్టోరీ చెప్పడం ట్రై చేస్తారు. అది రికవరీలో ఫస్ట్ అని మనం అనుకోవచ్చు. బయటికి వెళ్తున్నప్పుడు ఏం ప్రామిస్ చేసి వెళ్తారు మ్యామ్ ఇక్కడ నుంచి ఇన్మేట్స్ అందరూ? మీ మాట నిలబెడతాం మేడం, మీ దగ్గర మేము ఇది తీసుకున్నామని అది నిలబెడతామని చెప్పి వెళ్తారు. మీకు ఒక అటాచ్మెంట్ అయిపోతుంది కదా అందరితో? తప్పకుండా చాలా బాగా అటాచ్ అవుతారు, చాలా సంతోషం అనిపిస్తుంది రాజా. సో అయితే రోజు 6 hours సెషన్స్ ఉంటాయండి ఇక్కడ? ఉంటుందండి. 6 hours రోజు ఏం చెప్తారు మ్యామ్? సేమ్ విషయాలు ఉంటాయా లేక ఏమైనా కరికులం ఉంటుందా దీనికి? చాలా విషయాలు ఉంటాయండి. చెప్పినవి చెప్పకుండా ఇప్పటి వరకు 72 విషయాల వరకు మాట్లాడుకొచ్చాం ఈ 3 monthsలో. జనలిక్ కర్వ్ అనేది మెయిన్గా అంటే ఎలా స్టార్ట్ అవుతుంది ఎడిక్షన్, దాంట్లో యాక్సెప్టెన్స్ రావడానికి ఒక్కొక్క స్టెప్ ఎలా దిగజారిపోతారు, మళ్ళీ యాక్సెప్టెన్స్ కోసం ఎలా పైకి వెళ్తారు అనేది ఆ జనలిక్ కర్వ్ ఆలస్యనే ఒక 10-15 days పడుతుంది. అట్లాగే ఇప్పుడు డోపమైన్ గురించి నేను చెప్తున్నాను, రివార్డ్ సిస్టమ్, అది 6 days నుంచి చెప్తున్నాను. అది ఎట్లా డోపమైన్ హిట్ ఎలా జరుగుతుంది, దాని నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ. చాలా మందికి వేరే ఇతర కంపల్సివ్ హ్యాబిట్స్ ఉంటాయి. అవును. షాపింగ్ అడిక్షన్ కొంతమంది, టీవీ అడిక్షన్, మొబైల్ అడిక్షన్, ఇప్పుడు పిల్లల్లో మాట్లాడుతున్నాం. అవన్నీ హార్మ్ఫుల్ అంటారా మ్యామ్? కొంతవరకు అది ఎప్పుడు హార్మ్ఫుల్ అవుతుంది? అది ఎప్పుడు హార్మ్ఫుల్ అవుతుందంటే దానివల్ల మీరు ఏ రంగాల్లో, ఇప్పుడు ఆల్కహాలిక్స్ ఉన్నారనుకోండి, సమాజంలో కుటుంబంలో ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని నష్టపోతూ ఉంటారు. ఇప్పుడు అట్లాగే మనం అనవసరమైనవి కొంటున్నప్పుడు మనకి తెలియకుండానే ఇదివరకంటే పర్సులో ఇన్ని డబ్బులు ఉన్నాయి అంతవరకే కొనుక్కోవాలి. ఇప్పుడు అలా కాదు, అన్ని ఫోన్ నొక్కేస్తున్నాం, కొనేసేస్తున్నాం. కొనుక్కున్నప్పుడు ఎప్పుడో ఒక రోజు 0 balance చూపిస్తే ఎప్పుడు నేను ఇన్ని కొన్నానో కూడా నాకు అర్థం కాదు. సో ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ తప్పిపోతామో అప్పుడు మనకి తెలుస్తుంది అది ఎడిక్షన్ అని. ఫైనలీ మ్యామ్, చాలా మంది చూస్తున్న వాళ్ళు, వీడియో చూస్తున్న చాలా మందికి మేము ఫస్ట్ టైం ఇలాంటి ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఒక అపీల్ మా అందరి వైపు నుంచి కూడా, చాలా మంది ఆ గడప దగ్గర నిలబడి ఉన్నారు, హెల్ప్ తీసుకుందాం మనకి అవసరం అని తెలుసుకుని కూడా కేవలం స్టిగ్మా వల్ల, నామోషి వల్ల, మొహమాటం వల్ల బయటికి రాలేని వాళ్ళు. సో వారందరికీ మేము అపీల్ చేస్తున్నాం. ఇక్కడ మనం గన్నవరంలోని ఫ్రీడమ్ రీహాబ్ సెంటర్లో చాలా మంచి చక్కటి సౌకర్యాలతో పాటు చక్కటి ఆలన, పాలన, లాలన అన్నీ చూసుకుంటూ ఈ మహమ్మారి అడిక్షన్ బారి నుంచి మిమ్మల్ని విముక్తులు చేయడానికి చాలా కేపబుల్ పీపుల్ సిద్ధంగా ఉన్నారు. మ్యామ్ ఏం చెప్తారు ఇవాళ మీ మాటల్లో? స్టిగ్మా వదిలేయండి. ఇది కూడా డయాబెటీస్ లాగా, బీపీ లాగా ఒక జబ్బు. ఆల్కహాలిజం అనేది లేకపోతే ఎడిక్షన్స్ అనేది ఒక జబ్బు అని తెలుసుకున్నప్పుడు, నాకు డయాబెటీస్ ఉంది అని నేను చెప్పడానికి నేను ఎప్పుడూ సిగ్గుపడను, కానీ నేను ఒక ఎడిక్ట్ అని చెప్పడానికి సిగ్గుపడుతున్నా. అది వదిలేసినప్పుడే నేను ఈ జబ్బు నుంచి బయటకు వెళ్ళను. అందుకని ఆ స్టిగ్మా వదిలేసి
మీ అందరికీ హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని ఫ్రీడమ్ తరఫున నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి మ్యామ్. Thank you. ఫ్రీడమ్ రీహాబ్ సెంటర్ అంటే అడిక్షన్స్ బారిన పడి చాలా కష్టంలో ఉన్న వాళ్ళకి ఒక చేయూతను అందించి వాళ్ళని డీ అడిక్షన్ ప్రాసెస్ ద్వారా ఆ సమస్య నుంచి వారికి విముక్తి ప్రసాదించే ఒక ప్రోగ్రామ్. ఇది గన్నవరంలో ఉన్న ఈ సెంటర్లో మనకి సైకాలజిస్ట్గా కౌన్సిలర్గా వ్యవహరిస్తున్న రేష్మాతో మాట్లాడబోతున్నాం. రేష్మా గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వెంటనే ఫ్యామిలీకి కౌన్సిలింగ్ అయ్యి కేసు రిపోర్ట్ తీసుకున్న తర్వాత డీటాక్స్ కార్యక్రమం ఒకటి అవుతుందని చెప్పారు. ఆ డీటాక్స్ అయ్యాక వాట్ ఈస్ ద రొటీన్ అండి? రోజు ఒక పేషెంట్ ఇక్కడ ఉంటే వాళ్ళ రొటీన్ ఎలా ఉంటుంది? సో వన్స్ ద డీటాక్స్ ఇస్ ఓవర్ విల్ షిఫ్ట్ దెమ్ టు ద రూమ్. అంటే అప్పటి వరకు డీటాక్సిఫికేషన్ రూమ్ లో ఉంటారు. అండ్ రూమ్ కి వచ్చాక ఏంటంటే ఇంకా ఫస్ట్ థింగ్ వీ డూ ఇస్ వేకింగ్ అప్ దెమ్ ఇన్ ద మార్నింగ్. 6 గంటలకి లేపుతాము. ఫ్రెష్ అప్ తో స్టార్ట్ అవుతుంది. టీ, రిఫ్రెష్మెంట్స్, టీ అండ్ ఎవ్రీథింగ్. తర్వాత ఈ లిటరేచర్, లిటరేచర్ రీడింగ్, ఇట్ గోస్ ఫర్ 20 minutes, 20 నిమిషాల వరకు. తర్వాత ఫ్రమ్ 7 to 8 యోగా ఉంటుంది డైలీ, కంపల్సరీ యోగా ఉంటుంది. అండ్ 9 గంటల నుంచి 9:30 లోపు బ్రేక్ఫాస్ట్ తర్వాత మా స్టాఫ్, నర్సింగ్ వీళ్ళంతా దే గివ్ టాబ్లెట్స్. మా డాక్టర్ గారు ఏవైతే ప్రిస్క్రైబ్ చేశారో బేస్డ్ ఆన్ దేర్ ప్రెజెంట్ రిపోర్ట్స్ అండ్ ప్రీవియస్ మెడికేషన్స్ అండ్ ఎవ్రీథింగ్, మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 10 to 12:45 2 సెషన్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి గ్రూప్ సెషన్. అందులో నార్మల్గా ఈ కోపింగ్ మెకానిజమ్స్, ఎమోషనల్ రెగ్యులేషన్స్, వాట్ ఈస్ ఇంపార్టెంట్ టు దెమ్. ఈ ఆల్కహాల్, ఇన్ని రోజులు ఆల్కహాల్తో కోపప్ చేసుకుంటా ఉన్నారు కదా ఏమన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు, అలా కాకుండా హౌ కెన్ యూ కోపప్ విత్. ఎస్, సో వీ టీచ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఆల్సో దాని తర్వాత వీ టేక్ 1-to-1 సెషన్స్. ఇది ఆ 1-to-1 సెషన్స్లో ఏంటంటే క్లయింట్ బేస్డ్, అంటే వాళ్ళకి పర్సనల్ నీడ్స్ ఏంటి, వాళ్ళు ఎందుకని యూస్ చేశారో, వాళ్ళ ట్రిగర్స్ ఏంటి, ఒకవేళ మళ్ళీ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాక కూడా అలాంటి సిచ్యువేషన్స్ వస్తే మందు దగ్గరకో లేకపోతే సబ్స్టెన్స్ యూస్ దగ్గరకో కాకుండా హౌ దే కెన్ కోప్ అప్, వాట్ దే కెన్ డూ. దిస్ ఈస్ వాట్ వీ డూ. అండ్ దెన్ 1 PM నుంచి 1:30 లోపు లంచ్, అండ్ 1:30 నుంచి 3 వరకు నాప్, రెస్ట్ ఉంటుంది. 3 to 4 అంటే ఆఫ్టర్ ది టీ, వన్స్ దే వేకప్ టీ ఇస్తాము. టీ తర్వాత ఆర్ట్ థెరపీ, మ్యూజిక్ థెరపీ, లేకపోతే రిలాక్సేషన్ థెరపీ, ఇట్లాంటివి చేస్తాం ఆఫ్టర్నూన్. అండ్ ఆల్సో థాట్స్ అండ్ ఫీలింగ్ సెషన్స్ అని ఉంటాయి. ఇక్కడ ఉన్నప్పుడు మీ ఆలోచనలు ఏంటి, అంతకుముందు ఏంటి, లేకపోతే ఆ ఆలోచన విధాన్ని ఎలా, అంటే ఇలా నెగిటివ్గా ఏమన్నా అనిపిస్తున్నాయి ఐడెంటిఫై, వాళ్ళకి వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు, దాన్ని ఎలా మార్చుకోగలగచ్చు, దీని మీద వెళ్తుంది. అండ్ 4:30 to 6 వచ్చేసి రీక్రియేషన్ టైం. మాకు చూసే ఉంటారు, గేమ్స్, క్యారమ్స్, యూనో, ఎవ్రీథింగ్. టీవీ లేకపోవడానికి ఒక కారణం ఉందా? అంటే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ వద్దనా టీవీ ఉంటుందా? టీవీ అంటే సర్టెన్ టైం వరకు ఉంటుంది. అలా అని చెప్పి క్రైమ్ బేస్డ్ ఇవన్నీ కూడా ప్లే చేయం. మోస్ట్లీ సెలెక్టివ్ గా ఉంటారు. ఎస్, మోస్ట్లీ మా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఏ డాక్యుమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్, అవి ప్లే చేస్తాం. అండ్ ½ an hour we give them time for TV. Mostly it's like games and it's snacks timing also. What is the biggest learning you got about addiction? Me, that it is a disease. Earlier it was not, అంటే అంతకుముందు నాకు అంత ఇదిగా తెలియలేదు. ఇక్కడ వచ్చి చూస్తేనే డిసీజ్. అది ఎందుకనంటే ఒక్క పర్సనే కాదు, ఇట్స్ అ ఫ్యామిలీ డిసీజ్. ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఆ ఇండివిజువల్తో పాటు. సో ఖచ్చితంగా అందరికీ హెల్ప్ అవసరం అయితే. డెఫినెట్లీ. వాళ్ళు తిరిగి వెళ్తున్నప్పుడు మీ స్పందన ఎలా ఉంటుంది when they go back from here? హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫ్యామిలీ వచ్చి కూడా చెప్తారు, మాకు అప్డేట్స్ కూడా అందిస్తూ ఉంటారు. ఇప్పుడు మంచిగా ఉన్నాడు, కరెక్ట్గా టైంకి తింటున్నాడు, అంతకుముందు తినకుండా వెళ్ళేవాడు, ఆకలి పెరిగింది, అందరితో కలుస్తున్నాడు, ఇవన్నీ చెప్పినప్పుడు ఇట్స్ లైక్ ఓకే, ఇట్స్ అ గుడ్ సాటిస్ఫాక్షన్ దట్ వి గెట్ ఫ్రమ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రేష్మా. థ్యాంక్ యూ అండి. మనసులో చెప్పుకోలేనంత బాధ, లేదు స్నేహితులు చెప్పారు కదా అని ఒక చిన్న ఇన్ఫ్లుయెన్స్, ఇలాగ రకరకాల కారణాల వల్ల ఏదో ఒక అలవాటు బారిన పడి, అలవాటు దురలవాటుగా మారి, ఒక వ్యసనంగా మారి, ఆ తర్వాత అందులోంచి చీకటి ప్రపంచంలోంచి బయటికి రాలేక చాలామంది కొట్టుమిట్టాడుతున్నారు. వారందరికీ చేయూతనివ్వడానికి ఉంది ఫ్రీడమ్ రీహాబ్ సెంటర్ గన్నవరంలో. అండ్ ఇక్కడికి రావడమే ఒక చాలా లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఒక్క క్షణికావేశంలో జస్ట్ 2-3 నిర్ణయాలలో మన జీవితం ఎలా అతలాకుతలం అయిపోవచ్చు, అక్కడి నుంచి ఎలా మనం బయటపడడానికి ఎంతో కృషి చేయాలో ఇక్కడికి వస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా ఉన్న దేవిరెడ్డి కళ్యాణి గారితో మాట్లాడబోతున్నాం. కళ్యాణి గారు నమస్తే అండి. నమస్తే. ఇక్కడికి వచ్చాక మీరు నేర్చుకున్న ఫస్ట్ విషయం ఏంటండి రీహాబ్ సెంటర్కి వచ్చాక? ఇక్కడ మామూలుగా ఈ అడిక్షన్స్ ఉన్న వాళ్ళని మనం మెంటల్ హాస్పిటల్స్లో ట్రీట్ చేసేవాళ్ళం ఇంతకుముందు. ప్రత్యేకంగా ఇలా రీహాబ్ సెంటర్స్ చాలా తక్కువ ఉన్నాయి. అవును.
ఎందుకంటే ఆల్కహాల్ తాగడం అంటే వాడు పతనం అయిపోయినట్టు, వాడు అంటే ఒక నెగటివ్ రోల్ గాను నెగటివ్ క్యారెక్టర్ గానే మనం ముద్ర వేసుకుని వాళ్ళని అలాగే చూస్తాం, వాళ్ళు తప్పు చేశారన్నట్టు లేబులింగ్ చేసి చూస్తాం, వాళ్ళని దోషులుగా చూస్తాం. అండ్ మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ మిగతా మానసిక రోగులతో పాటు ఒక రొటీన్ గా జరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ నాకు అనిపించింది అంటే చాలా ఆరోగ్యకరంగా, అంటే మనిషిని మనిషిగా చూస్తూ ఆల్కహాలిక్ పేషెంట్స్ అనే వాళ్ళు కూడా వాళ్ళు దోషులు కాదు, వాళ్ళని మనం వేరుగా చూడక్కర్లేదు, వాళ్ళని ప్రేమగా అనునయంగా వాళ్ళని సరైన ట్రీట్మెంట్ తోటి బయటకు తీసుకురావచ్చు అనేటి వాతావరణం నేను ఇక్కడ చూసాను. ఇక్కడ ఫ్రీడమ్ రీహాబ్ సెంటర్లో కీలకమైనది డి అడిక్షన్ ప్రాసెస్ అంతా అండర్గో అయ్యాక టు టీచ్ దెమ్ టు సే నో, అది ఎలా జరుగుతుందండి? అది ముందు నుంచి ఒక ప్లానింగ్ ఇక్కడ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం కూడా, సైకాలజిస్ట్లో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఒక ప్లానింగ్ ట్రైనింగ్ అయిన తర్వాతే స్టార్ట్ చేస్తున్నాం. ఎలా అంటే వాళ్ళకి ముందు మందు మానేయడం ఒకటే కాదు, మానేస్తే దాన్ని ఎలా కోపప్ చేసుకోవాలి అనే స్ట్రాటజీస్ నేర్పించడం, మైండ్ని ఎలాగా స్టేబుల్గా ఉంచుకోవడానికి, అంటే చాలా రకరకాల సమస్యలు వస్తాయి, ఒకేసారి మానడం అనేది అవ్వదు, మానుతున్న క్రమంలో కూడా చాలా మనసు ఎదురు తిరుగుతూ ఉంటుంది, చాలా కోప స్ట్రాటజీస్ కావాలి వాళ్ళకి. ఎప్పటికప్పుడు వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా, లో అయిపోకుండా బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచడానికి మైండ్ఫుల్నెస్ యాక్టివిటీస్ని ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. మీరు చూసి ఉంటారు పైన జిమ్ సెంటర్ కానీ, ఆడుకోవడానికి క్యారమ్స్ కానీ, వాళ్ళు టీవీ చూడాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా, గార్డెనింగ్ చేయాలనుకున్నా, రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి. మరొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ చాలా మంది, అవును. బట్ ఎక్కడో చిన్న గతి తప్పి, ఆ గతి తప్పినది చూసుకునే లోపే కొంచెం చాలా ముందుకెళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు రియలైజ్ అవుతారు అట్ ద ఎండ్ ఆఫ్ ద హోల్ థింగ్. అసలు రియలైజేషన్ అంటే లోపల ఎప్పుడు వాళ్ళకి తెలుసు వాళ్ళు చేస్తున్నది ఇదని, కానీ దానికి ఎలా కోపప్ చేసుకోవాలో వాళ్ళు సొంతగా ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు మేనేజ్ చేసుకోవడం అవ్వదు. రైట్. అలా మేనేజ్ చేసుకునే ఒక సపోర్ట్ ఇవ్వడానికి ఈ ఫ్రీడమ్ ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. సో ఇవాళ చూస్తున్న ప్రేక్షకులకి చాలా మంది జంకుతూ ఉంటారు, ఏం చెప్తారు కళ్యాణి గారు? ఇది జంకాల్సిన విషయం కాదు, దీన్ని మిగతా జబ్బుల్ని ఎలా చూస్తున్నామో అంతే విధంగా ఒక డిసీజ్ ని కండిషన్ గానే చూస్తూ దీన్ని మనం నయం చేసుకోవచ్చు అనే ఒక ఆలోచనతో వస్తే తప్పకుండా బాగవుతారు, బాగుంటుంది, ఫ్యామిలీస్ కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇది వీలైనంత ఎక్కువ మందికి రీచ్ అయితేనే ఇక్కడికి రావడం అనేది డీసెన్సిటైజ్ అయితే, ఇది క్యాజువలే పర్వాలేదు మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, బార్ షాపులకి వెళ్ళేదానికన్నా ఇక్కడికి రావడం సో కంఫర్టబుల్ అనుకుని ఫీల్ అయితే ఇట్స్ ఈజీ బయటకు రావడం కూడా. చాలా మంచి మాట చెప్పారు మీరు. ఒక ట్రిగ్గర్ ఒక పెద్ద కాన్వర్జేషన్కి బార్ షాపుల చుట్టూ ఉండే ఆత్రం ఏమిటో చూస్తే అర్థం అవుతుంది. ఎక్కడో మనకి ముద్ర వేయలేకపోతున్నాం కొన్నిటికి, బికాస్ అది మన సమాజ పరిధిలో చలామణి అయిపోతున్న విషయాలు కాబట్టి వాటిని ఇది చెడు, ఇది వ్యసనంగా మారుతుందని చెప్పలేకపోతున్నాం గొంతెత్తి. కానీ ఇవాళ ఫ్రీడమ్ రీహాబ్ సెంటర్లో కూర్చుని చెప్తున్నాం మనం, ఖచ్చితంగా తాగుడు వ్యసనమే, ఆ వ్యసనం బారిన పడితే ఇంకా హద్దులు ఉండవు ఒక పాయింట్ అయ్యాక. అలాగే సిగరెట్ స్మోకింగ్ కూడా అంతే హానికరం. ఇక మాదక ద్రవ్యాలు అంటారా, హానికరం మాత్రమే కాదు చట్ట విరుద్ధం కూడా. ఇది వాళ్ళు మనం మాట్లాడుతున్న విషయం. ఈ ఆల్కహాలిక్ ఎడిక్షన్ లో వాళ్ళు ఒక్కలే కాదు కదా, వాళ్ళ కుటుంబం బాధపడుతుంది, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని వాళ్ళు బాధపడుతుంటారు, వాళ్ళ కుటుంబం బాధపడుతున్న వీళ్ళకి లోపల బాధ అనిపిస్తుంటుంది, కానీ మారడం కష్టం. అవును. దానికి హెల్ప్ చేయడానికి ఇక్కడ ఒక సరైన పద్ధతిలో మెడిసిన్ కానీ, కౌన్సిలింగ్స్ కానీ ఒక సిస్టమేటిక్గా వెళ్ళటం అనేది వాళ్ళకి ఉపయోగం అవుతుంది. బయటకు వెళ్ళిన పేషెంట్స్ని వాళ్ళని చూస్తున్నాం కాబట్టి అది బాగా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణి గారు.